ఇదెవరు కదనా? మీ ఆయనకి తాగొచ్చాడుగా. ఆయన తాగొచ్చినప్పుడు మజ్జి కదా ఇస్తారు, పాలు తాగితే వాంతి అయిపోతుందిగా. అవ్వాలనే ఇమ్మంది మా అమ్మ. అప్పుడు గాని వాడి లోకంలోకి రాడు. అలాగా? నేనివ్వనా? హా, ఎప్పుడు లేంది నువ్వు ఈ పని చేస్తే విడ్డూరంగా ఉంటుంది. నేనిస్తానులే. వదిన, ఈ గ్లాస్ గణపతి బావు గారిది, ఇది మా ఆయనది. వాళ్ళ సొత్తు అన్నట్టు చెప్తున్నావేంటి నీది? ఏం లేదు, ఊరికే. ఓ, మీ వారికిచ్చే గ్లాసులో పాలు ఎక్కువ ఉన్నాయనా? స్వార్థం. ఈ మాత్రం ఉంటేనే మన మగాళ్ళు బలవ్వగలర్లే. పిలుచుకురావాని. విద్యా, గణపతికి పాలు తీసుకొచ్చాను. మావయ్యకి నేను ఇస్తాను గాని అప్పారావు బాబాయ్ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళి పిన్ని. అయ్యో, మా ఆయన. ఒక గ్లాస్ లో ఎక్కువ, ఇంకో గ్లాస్ లో తక్కువ అని ఎందుకు పెట్టింది ఇవిడా? ఓహో, పార్షాలిటీయా? నేనెలా ఒప్పుకుంటాను? ఇప్పుడు సమానంగా ఉన్నాయి. ఏం చేస్తున్నావు లక్కీ? చూస్తున్నా మాస్టారు, పాలు తెల్లగానే ఎందుకుంటాయి అని. ఎందుకంటే ఏం చెప్తాం? పెద్ద ప్రశ్న వేసావు లక్కీ. సమాధానం చిన్నదే. తెలుపు స్వచ్ఛతకి నిదర్శనం. కల్తీ లేని అమ్మ పాలు బ్రహ్మ పదార్థం కాబట్టి అక్కడి నుండి తెలుపు వచ్చింది. చాలా బాగా చెప్పావు విద్య. స్కూల్లో ఈ విషయం చెప్పండి మాస్టారు, అప్పుడు మిమ్మల్ని కూడా బాగా మెచ్చుకుంటారు. తాగండి పాలు. తాగు తాగు, తాగిన తర్వాత ఉంటుంది అసలు విషయం. నన్నెందుకు తీసుకొచ్చారు? నేనేం చేయాలి? తాగాలి. ఆల్రెడీ కక్కేంత తాగొచ్చాను. పాలు తాగమని పంపిందిరా అమ్మ. అమ్మో, వద్దంటే గొడవ చేస్తుంది. ఈ మహాతల్లేమో మళ్ళీ చేయి చేసుకుని వార్నింగ్ ఇస్తుంది. తాగితే ఏ గొడవ ఉండదేమో. పాలలో ఏముందో కానీ తాగగానే మత్తుగా అనిపిస్తుంది, హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఆలస్యం ఎందుకు బావగారు? అక్క తీసుకువెళ్ళు. సుబ్బు జాగ్రత్త, తూలి పడగలడు. ఏయ్, నేను పడను. ఎందుకంటే పైకి వచ్చే అలవాటు నాకు లేదు కాబట్టి. ఇలాగే మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. తీసుకెళ్ళునిది. మీరు కూడా పదండి. గుడ్ నైట్ లక్కీ. నువ్వు కూడా వెళ్ళు లక్కీ. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళక్క వెళ్ళు. ఈరోజు నువ్వు గణపతి బావ వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. బా, నాకు నిద్ర వస్తుంది, నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడెందుకు? ఎయిర్ కూలర్ దగ్గర హాయిగా పడుకుందరు కానీ పదండి. ఏయ్, గట్టిగా పడుకో, మళ్ళీ నువ్వు పడిపోతావు.
ఏదో జరగబోతుంది, కానీ అదేంటో తెలియడం లేదు. పాలు సమానం చేసి మంచి పనే చేశాను. అల్లుడు ఏమైందిరా? తల పట్టేసింది మామయ్య. రే నీకు మందు అలవాట్లేదు కదరా, తలెందుకు పట్టేసింది? రాత్రంతా సరిగ్గా నిద్రలేదేమో తాతయ్య. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. వెటకారం అని అర్థమైంది లక్కీ. ఎందుకు నన్ను నువ్వు కూడా ఏడిపిస్తున్నావు? సర్లే, టీనో కాఫీనో తాగు, తగ్గుతుందో లేదో చూద్దాం మావయ్య. ఇవి పిల్లలకి తగ్గ మాటలంటే. విద్యా, విద్యా, విద్యా. వస్తున్నానండి. ఏంటండి? కొంచెం కాఫీ తీసుకురావా, చాలా తలనొప్పిగా ఉంది. సరేనండి. అమ్మయ్యా, తల పట్టుకున్నాడంటే రాత్రి నేను కలిపిన పాలు బాగా పనిచేసినట్టున్నాయి. ఏంటి సుబ్బు అలా తల పట్టుకున్నావు? ఏమోనమ్మా, బాగా తలపట్టేసింది. కొంచెం కాఫీ ఇస్తావా? సరే కూర్చో. ఆ, ఇదేంటి, సుబ్బు కూడా తల పట్టేసిందంటున్నాడు. కొంప తీసి సుబ్బు ఏమైనా పాలు తాగాడా? తాగితే తాగాడు. ఆ మైకంలో రాత్రి నన్నేం చేయలేదు కదా. ఏమండి, తీసుకోండి. ఇదిగోరా. ఏంటి చిన్న మావయ్య, రాత్రి నీకు కూడా సరిగ్గా నిద్రలేదా? అవును లక్కీ, 3 ఏమో నిద్రపోయాను. కన్ఫర్మ్ సుబ్బుగాడు రాత్రి నన్నేదో చేసే ఉంటాడు. ఏంటి చిన్నత్త అక్కడే ఉండిపోయావు? సెగ్గా ఏ పిల్ల రాక్షసి. మావయ్య, ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? వినాయక చవితి వస్తుంది, ఇంట్లో సరుకులు తీసుకురావడానికి వెళ్దామన్నావుగా. నేను ఎప్పుడో రెడీ సే, నువ్వు రావడమే ఆలస్యం. అమ్మా, డబ్బులు. అమ్మా విద్య, రూపాయలా? 1000 రూపాయలకి ఏమొస్తాయి నా బొందా? ఆర్భాటాలకి పోకుండా అవసరమైనవే తీసుకురండి వదినా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. మీకు తెలుసు, ప్రతి ఏడాది మన వీధిలో వినాయక చవితికి విగ్రహం పెడతామని. దాని చందా గురించి వచ్చామమ్మా. కరెక్ట్ టైంకి వచ్చారు. ఊళ్ళో వాళ్ళ ముందు విద్య పరువు తీయటానికి ఇదే కరెక్ట్ టైం. బాబాయ్ గారు, మన వీధిలో విగ్రహం పెడుతున్నారా? అవునమ్మా. అయితే ఘనంగా చేస్తారేమో. ఏదో ఉన్నదాంట్లో. దేవుణ్ణి పెట్టినప్పుడు ఎక్కడ తగ్గకూడదు బాబాయ్ గారు. దేవుడి పాటలు పెట్టడానికి, అలాగే నిమజ్జనం రోజు పిల్లలు డాన్సులు వేయటానికి స్టేజ్ వేస్తున్నారా? ఇంకేం అనుకోలేదమ్మా. ఇప్పుడు అనుకోండి. అలాగే బ్యాండ్ మేళం. ఎప్పుడు పెట్టలేదమ్మా. ఈసారి పెట్టండి. ఖర్చు ఎక్కువైపోతుందేమో. అయ్యో, నేనిస్తాను కదా. ఎంతవుతుంది?
అవన్నీ పెట్టాలంటే ఒక 80,000 దాకా అవుతుందమ్మా. అయ్యో అంతేనా? ఒక నిమిషం ఆగండి. తీసుకోండి. ఇంకొక 20,000 కలిపి 1,00,000 ఇస్తున్నాను. లక్షణంగా చేయండి. పండగంటేనే ఆటలు పాటలు రచ్చరచ్చగా ఉండాలి. మూలకుండా 3 కాళ్ళ ముసలమ్మ కూడా డీజే పెడితే ఆగకుండా చిందులేయాలి. అలాగేనమ్మా. ఆదినారాయణ కూతురు అనిపించావమ్మా. అమ్మా మీ పేరు? నిధి. మా ఆయన పేరు సుబ్బు. రాశానమ్మా. రాసుకోవడం కాదు, రోజు మైక్లో ఏనుగంటి నిధి, ఏనుగంటి సుబ్రహ్మణ్యం అని గట్టిగా వినబడేలా చెప్పాలి. ఊళ్ళో వాళ్ళందరికీ మేము 1,00,000 రూపాయలు ఇచ్చామని తెలియాలి. తప్పకుండా సుబ్బు. ఆదినారాయణ గారి చిన్న కూతురే 1,00,000 రూపాయలు ఇచ్చిందంటే పెద్ద కూతురు ఇంకెంత ఇస్తుందో చూడండి. అమ్మా మీ చందా ఎంత రాసుకోమంటారమ్మా? ₹1 కూడా ఇవ్వను. అదేంటమ్మా అలా అన్నావు? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేనిప్పుడు ఆదినారాయణ గారి పెద్ద కూతుర్ని కాదు, పార్వతమ్మ గారి పెద్ద కోడల్ని. దేవుడి చందా అనేది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేది. గొప్పలకు పోయి ఇచ్చేది కాదు, రువాబు చేసి తీసుకునేది కాదు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండక్కి ఒక్కో విశిష్టత ఉంటుంది. దేని గొప్పతనం దాందే. అంతేగాని పండగలంటే విపరీతమైన చప్పుళ్ళు గోలులు చేసుకునేది కాదు. వినాయక చవితి పరమ పవిత్రమైనది. విఘ్నాలకి అధిపతైన వినాయకుడిని కొలువుంచుకుని అందరం ఆనందంగా చేసుకునే పండగ. విద్య చాలా బాగా చెప్పావమ్మా. మీరు వినాయకుడి విగ్రహానికి ఏం వాడతారు? సంతలో రకరకాల డిజైన్స్తో వినాయకుల్ని తయారు చేస్తున్నారమ్మా, అవే కొంటామమ్మా. ఈసారి వద్దు. విగ్రహం పెట్టకుండా ఎలాగమ్మా? విగ్రహం పెట్టద్దు అనలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలొద్దు, మట్టి విగ్రహం పెడదామంటున్నాను. అంత పెద్ద మట్టి విగ్రహం అంటే నేను చేస్తాను. విద్య 1 ఫీట్ 2 ఫీట్ అంటే ఓకే. వీధిలో విగ్రహం అంటే కనీసం 6 అడుగులైనా ఉండాలి. అంతదంటే కష్టమేమో. కష్టమేం కాదు. మీరు బాబాయ్ మట్టి తీసుకుని రండి, అందమైన విగ్రహం నేను చేసి చూపిస్తాను.
రసాయనాలు వాడిన విగ్రహాన్ని పెట్టడం వల్ల తాగునీటి చెరువులు విషపు నీళ్ళలా మారుతున్నాయి. అలాగేనమ్మా, మంచి ఆలోచన. అలాగే మా నిధి ఇచ్చిన 1,00,000 రూపాయలు కూడా భోజనాలకి వాడండి. నలుగురు తిని దీవిస్తే మా చెల్లెలికి మంచి జరుగుతుంది. మంచిదమ్మా. మంచిదమ్మా. పార్వతమ్మ గారు, మీకు బంగారం లాంటి మనసున్న కోడళ్ళు దొరికారమ్మా. ఇక మేము వెళ్ళొస్తామమ్మా. ఉంటామమ్మా. త్వరగా స్నానాలు చేసి రండి, టిఫిన్ చేద్దురు గాని. గిరిజా, పదే బజార్కి వెళ్దాం. మావయ్య, ఏంటి ఈ 1000 రూపాయలతో? ఇవి నువ్వే పెట్టుకో. ఈ మాత్రం దానికి మనిద్దరం ఎందుకు? తీసుకో. తాతయ్య ఇట్రా యాడకలకి రా. ఏమైందిలకి అంత కోపంగా చూస్తున్నావు? నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అంత మాట అనేసేవట్లకి అనడం కాదు, 2 దెబ్బలు తగిలించాలి నీకు. అమ్మో, ఎందుకో తెలుసుకోవచ్చా? ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేగా. థ్యాంక్స్ రా, నువ్వైనా గుర్తించవులకి. తమరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు వచ్చే కోపానికి గన్ తీసుకొని డిషు డిషు అని కాల్చాలనుంది. కారణం? ఇది నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరికైనా దొరుకుంటే? ఏటది అంత పవర్ఫుల్? అవును, గణపతి మావయ్య జీవితం, బీడీ ఎగ్జామ్ హాల్ టికెట్. మావయ్య మాస్టర్ అని మీరు అబద్ధం ఆడారు. ఈ సంవత్సరం అయిన పాసే మాస్టర్ అవుతారని అనుకున్నాను. మా అత్తకి నిజం తెలిస్తే బాధపడుతుందని నిజం చెప్పకుండా దాచాను. గణపతి మావయ్య టెన్షన్ పెడితే ఏం చేస్తారో ఆయనకే తెలియదు. నువ్వైనా ఇలాంటి జాగ్రత్త చేసుకోవాలిగా. చేస్తాను. నాకు మా అత్తయ్య అంటే ప్రాణం. ఈసారి ఎలాగైనా గణపతి మావని బీఈడీ పాస్ అవ్వమని చెప్పండి. కష్టపడి చదువుతారో, చూసి కాపీ కొడతారో, స్లిప్స్ పెట్టి పాస్ అవుతారో అనవసరం. మీరు ఆడిన అబద్ధం నిజం అవ్వాలి. మా అత్త ఆనందంగా ఉండాలి. సరేనా? అట్టాగలకి తీసుకో. అక్క, అక్క ఇటీవాక. ఏంట్రా ఇది? చిన్నక్షరాలయ్యేసరికి అంతా బూజరు బూజరుగా ఉందిరా. మొన్న ఇందు కళ్ళజోడు పెట్టుకోమా అంటే నేను అరిచాను. కళ్ళజోడు కావాల్సిందే. అక్క, అంత కష్టంగా చూస్తే సూప్ పాడైపోద్ది. ఏంటిది? ఏదో హాల్ టికెట్ లాగా ఉంది. ఎవరిది? నాదే అమ్మమ్మ. నీకు హాల్ టికెట్టా? పెద్ద పెద్ద పరీక్షలు రాసేవాళ్ళకి కదా ఇస్తారు. ఈ మధ్య పెద్ద పెద్ద స్కూల్లో కూడా ఇస్తున్నారు లేక కథలకి.
అలా పారేసుకుంటే ఎలాగా? జాగ్రత్తగా పెట్టుకో. తాతయ్య, ఇక నుండి మీలాగే నేను కూడా టెన్షన్లో బతకాల్సిందేమో. నీ వయసేటి, నువ్వు వాడే డైలాగులేటి. నిన్నుగాదే మీ అమ్మని తిట్టాలి నిన్ను ఇలా పెంచుతున్నందుకు.